హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, చాలామంది ఓటర్ కార్డ్‌లో వాళ్ళ వాళ్ళ యొక్క పాత ఫోటోలనేవి ఉంటాయి. సో, ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అనేది మనకి 5 ఇయర్స్ ఒకసారి వస్తుంటాయి కాబట్టి, దాన్ని అంతగా ఎవరు పట్టించుకోరు. సో, అందువల్ల వాళ్ళ ఓటర్ కార్డ్‌లో ఎప్పుడో పాత ఫోటోలనేవి ఉంటాయి. సో, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, మీ పాత ఫోటోని తీసేసి, మీ ఓటర్ కార్డ్‌లో కొత్త ఫోటోని ఎలా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో, చూసే ముందు మన ఛానెల్‌ని ఇంతవరకే సబ్స్క్రైబ్ చేయకుంటే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, మీ ఓటర్ కార్డ్‌లో మీ పాత ఫోటో తీసేసి కొత్త ఫోటో పెట్టుకోవాలంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. గూగుల్ సెర్చ్‌లో ఎన్‌వీఎస్‌పీ అని సెర్చ్ చేయండి. సో, ఎన్‌వీఎస్‌పీ అని సెర్చ్ చేశాక నెక్స్ట్ మనకి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అని కనబడుతుంది కదా! సో, ఈ పేజీ ఇక్కడ క్లిక్ చేయండి. ఎన్‌వీఎస్‌పీపై క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో, ఈ పేజ్ మనకి ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ అయ్యి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్‌కి వెళ్తుంది. వచ్చాను మనకి. మనకి లోడింగ్ అని అవుతుంది. చూడండి ఓటర్ సర్వీస్ పోర్టల్. సో, ఈ పేజ్‌కి అనేది వస్తుంది. సో, వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ అలాగే సైన్ అప్ అని 2 ఆప్షన్స్ కనబడుతుంది కదా! సో, లాగిన్ అంటే ఆల్రెడీ మనం సైన్ అప్ అయిన వాళ్ళు లాగిన్‌పై క్లిక్ చేసి వాళ్ళ మొబైల్ నంబరు, వాళ్ళ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. సైన్ అప్ అంటే ఎవరైతే ఫస్ట్ టైమ్ ఈ పేజ్‌కి వచ్చారో వాళ్ళు సైన్ అప్ కావాల్సి ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో ఈ పోర్టల్‌లో ఓటర్ సర్వీస్ పోర్టల్‌లో ఎలా సైన్ అప్ కావాలనే ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు సైన్ అప్ అనేది కావచ్చు ఆ వీడియో చూసి. ఓకేనా? సో, నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను కాబట్టి లాగిన్‌పై క్లిక్ చేస్తున్నాను. లాగిన్‌పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నంబర్. మనం సైన్ అప్ అయ్యే టైంలో ఒక మొబైల్ నంబరు అలాగే ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో, ఇప్పుడు అదే మొబైల్ నంబర్ అలాగే పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా! ఈ క్యాప్చా అనేది ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే గనక మనం ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ అనేది ఇచ్చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది. వెరిఫై అండ్ లాగిన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గనక నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి మనం లాగిన్ అయ్యామని తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కనబడుతుంది. లాగౌట్ అనే ఆప్షన్ కనబడిందంటే మనం లాగిన్ అయ్యామని అర్థం. సో, ఇప్పుడు లాగిన్ అయ్యాం కాబట్టి సో, ఇప్పుడు మీరేం చేయాలి? మీ ఓటర్ కార్డ్‌లో కొత్త ఫోటో అనేది కావాలి. సో, దానికోసం మీరిక్కడ ఫిల్ ఫార్మ్ 8 ఈ ఫార్మ్ 8 అనే ఫార్మ్‌ని ఫిల్ చేయాలి. సో, ఇక్కడ క్లిక్ చేయండి. ఫిల్ ఫార్మ్ 8 పై క్లిక్ చేయండి. సో, లోడ్ అవుతుంది. వెయిట్ చేయండి. ఇక్కడ ఫిల్ ఫార్మ్ 8 పై క్లిక్ చేస్తే గనక నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ అలాగే అదర్ ఎలక్టర్. సెల్ఫ్ అంటే మీరే ఫోటో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది ఇక్కడ. సో, మీదే అనుకుంటే గనక సెల్ఫ్ అన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. లేదు వేరే వాళ్ళదనుకుంటే గనక అదర్ ఎలక్టర్స్‌పై క్లిక్ చేసి అంటే అది వేరే వాళ్ళదంటే మీ ఫ్యామిలీలో మీ బ్రదర్‌ది గాని, సిస్టర్‌ది గాని, ఫాదర్‌ది గాని, మదర్‌ది గాని ఎవరిదైనా సరే. వాళ్ళ ఎపిక్ నంబర్ ఎంటర్ ఎపిక్ నంబర్ అని ఉంది కదా! అంటే ఎపిక్ నంబర్ అంటే వాళ్ళ యొక్క ఓటర్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయాలి. సో, సబ్మిట్‌పై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో, మనకి సెలెక్ట్ స్టేట్, అసెంబ్లీ కన్సిస్టెన్సీ, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్, నేమ్, సర్‌నేమ్, రిలేటివ్ సర్‌నేమ్ మొత్తం వస్తుంది. సో, ఇక్కడ నెక్స్ట్ ఓకేపై క్లిక్ చేయండి. ఓకేపై క్లిక్ చేసిన తర్వాత మనకి పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ వస్తుంది. అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా! సో, ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొత్తం మనకి 1, 2, 3, 4, 5 స్టెప్స్ అనేవి ఉన్నాయి. సో, ఈ 5 స్టెప్స్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, కిందకి స్క్రోల్ చేసుకోండి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ నేమ్ అనేది వస్తుంది ఆటోమేటిక్‌గా. మీ ఎపిక్ నంబర్ వస్తుంది. ఆధార్ డీటెయిల్స్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే గనుక ఇక్కడ అప్డేట్ అనేది చేసుకోవాలి. సో, ఏం లేదనుకుంటే గనుక ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఐ సబ్మిట్ అప్లికేషన్ ఫర్ ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయాలి. ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్‌లోనే చూజ్ చేసుకున్నాం కాబట్టి కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్ అనేది ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటే అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్.
సో ఇక్కడ మీరు ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు? నేమా, జెండరా, డేట్ ఆఫ్ బర్తా, రిలేషన్ టైపా, రిలేటివ్ నేమా, అలాగే అడ్రస్సా, మొబైల్ నెంబరా, ఫోటోనా? సో ఇక్కడ మనకి ఫోటో అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి. ఫోటోపై క్లిక్ చేయండి. సో ఫోటోపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాలి. సెలెక్ట్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ ఫోటో ఎలా ఉండాలంటే కలర్ ఫోటోగ్రాఫ్ 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ విత్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఫోటోగ్రాఫ్ సైజ్ మాక్సిమం. సో మనకి మన ఫోటో అనేది వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాలి. అది కూడా 2 ఎంబీ లోపే ఉండాలి. జేపీజీ ఫార్మాట్ గాని, జేపీఈజీ ఫార్మాట్‌లో మాత్రమే ఉండాలి. వేరే ఫార్మాట్‌లో ఉంటే ఇది యాక్సెప్ట్ అనేది చేయదు. ఓకేనా? ఫోటో అనేది అప్లోడ్ చేసి ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డిక్లరేషన్. ఇక్కడ ప్లేస్ అనేది ఇవ్వాలి. మీ ఊరు పేరు అనేది ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ సబ్మిషన్ ఫైనల్ స్టెప్ అనేది వచ్చేసాము. ఇక్కడ చూడండి అన్ని స్టెప్స్ బ్లూ కలర్‌లో టిక్ మార్క్ అనేది కనబడుతుంది. సో ఇప్పుడు మనకి ఫైనల్ స్టెప్ వచ్చేసాం. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఫామ్ 8 అని కనబడుతుంది కదా! సో కింద స్క్రోల్ చేసుకుంటే గనక మీ డీటెయిల్స్ మొత్తం మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో అన్నీ కరెక్ట్ ఉంటాయి అనుకుంటే గనక ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి. లేదు ఏమైనా ఎడిట్ చేసుకోవాలి, కరెక్షన్ ఉన్నాయనుకుంటే గనక కీప్ ఎడిటింగ్ పై క్లిక్ చేసి మళ్ళీ మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో నేను అన్నీ ఆల్రెడీ కరెక్ట్ ఉన్నాయని చూసుకున్నాను. సో సబ్మిట్ పై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫార్మ్? సో ఇక్కడ యెస్ పై క్లిక్ చేయండి. సో సబ్మిట్ పై క్లిక్ చేసి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక రిక్వెస్ట్ అయితే పెట్టాను. మొబైల్ నెంబర్ అప్డేషన్ అలాగే అడ్రస్ చేంజ్ అప్డేషన్ అనేది. సో ఇప్పుడు యాక్సెప్ట్ అనేది చేయట్లేదు. ఎందుకంటే అది ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ యూజ్ చేసి మీరు మీ అప్లికేషన్‌ని ట్రాక్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మీరు మీ ఓటర్ కార్డ్‌లో ఫోటో అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫోటో అనేది చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.